ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు 3 వారాలు వాయిదా వేసింది. తమకు ప్రతిపక్ష నేత హోదాని ఇవ్వాలని వైసీపీ ఇప్పటికే స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరపున న్యాయవాది ఈరోజు విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మా చీఫ్ ఎడిటర్ రమేష్ గారు లైవ్లో ఉన్నారు. రమేష్ గారు నమస్తే సార్. నమస్తే సార్. సాధారణంగా ఏపీ సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే కనుక ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన పరిస్థితి. కానీ ప్రజలు ఆ హోదాను జగన్మోహన్ రెడ్డికి ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా స్పీకర్కి లెటర్లు రాయడం, ఇప్పుడు కోర్టుకు వెళ్ళడం ఎలా చూడాలి? స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడు కోర్టుకు వెళ్ళడం ఇదే మొదటిసారి. సో ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి చాలాసార్లు చాలా పార్లమెంటుల్లో అపోజిషన్ లీడర్ ఎవరూ లేరు. అంటే అపోజిషన్ లీడర్ స్టేటస్ ఏదైతే ఇప్పుడు మనం కోరుతున్నాడో జగన్మోహన్ రెడ్డి, ఆ స్టేటస్లో ఎవరూ లేరు. ఎందుకంటే చాలా కాలం పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మినహా వేరే ఏ పార్టీకి కూడా పెద్ద ఎత్తున సీట్లు రాలా. మొట్టమొదటి పార్లమెంట్లో అప్పటి స్పీకర్ మౌలంకర్ గారు 10% సీట్లు వస్తేనే పార్లమెంట్లో వారికి ప్రతిపక్ష నేత హోదాగా గుర్తించాలి, అంటే వారిని ఒక పార్టీగా గుర్తించాలి, లేకపోతే వారు ఒక గ్రూప్ మాత్రమే అని చెప్పి కొన్ని మార్గదర్శకాలు తయారు చేశారు. వాటినే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ ఫాలో అవుతున్నారు. ఆ ఫాలో అయినప్పుడు ఆయన పెట్టిన రూలు 10% ఉండాలి మెంబర్స్ అని. పార్లమెంట్లో మరి 542 మంది ఉంటారు కాబట్టి 10% అంటే 55 మంది ఉండాలి. 55 మంది లేకపోవడం చేత చాలా కాలం పాటు ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఉండేవాడు కాదు పార్లమెంట్లో. మీకు చాలాసార్లు ఒక 77లో మినహా అంతకుముందు ఒకే ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. 77లో ఇందిరాగాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత కూడా చాలాసార్లు ప్రతిపక్ష నేత హోదా ఎవరికీ లేదు. అక్కడ దాకా ఎందుకు, 2014, 2019 ఇటీవల జరిగిన ఎన్నికలే. 2014-19 రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ప్రతిపక్ష నేత హోదా పొందటానికి అవసరమైనటువంటి మినిమం నంబరు అంటే 55 ఎంపీ సీట్లు రావాల్సింది. 2014లో 44 సీట్లు, 2019లో 52 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. అందువల్ల ప్రతిపక్ష నేత హోదా రాలా. అయినా కూడా వారు నేరుగా ఆనాడు కోర్టుకు వెళ్ళలేదు. ఎవరో వేరే వ్యక్తులు ఢిల్లీ హైకోర్టులో అప్పుడు కేసు వేశారు. ఏంటి, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి పార్లమెంట్లో అని. అయితే ఢిల్లీ హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది. సో అప్పటికి ఇప్పటికీ లీగల్గా అంటే కోర్టు ద్వారా ప్రతిపక్ష నేత హోదాని పొందినటువంటి వారు ఎవ్వరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కోర్టు ద్వారా పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా కోర్టులు స్పీకర్ అధికారాల పరిధిలోకి వెళ్ళవు. ఎందుకంటే అసెంబ్లీ వరకు లేక పార్లమెంటు వరకు స్పీకర్ సుప్రీం, హౌస్లో అతని మాటే ఫైనల్. ఈ విషయాన్ని కోర్టులు కూడా గతంలో చాలాసార్లు చెప్పినాయి. ఆ డొమైన్లోకి ఎంటర్ కావడానికి కోర్టులు సాధారణంగా ఇష్టపడవు. అందువల్ల నా పర్సనల్ ఒపీనియన్, జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు ద్వారా అపోజిషన్ లీడర్ వచ్చేటువంటి స్టేటస్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఆయన గతంలో వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే పత్రికలకి రిలీజ్ చేసినటువంటి సమాచారంలో గతంలో చాలాసార్లు ఇచ్చారు. ఉదాహరణకి 1994లో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నెగ్గింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావాల్సినటువంటి కనీసం 10% సీట్లు కూడా రాలేదు అసెంబ్లీలో. రానప్పుడు కూడా పి జనార్దన్ రెడ్డి గారికి ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా ఇచ్చారు. అదేవిధంగా మరికొన్నిసార్లు కూడా ఇచ్చారని చెప్పి రాశారు. కానీ అది యాక్చువల్గా వాస్తవం కాదు. ఉపేంద్ర కూడా ఇచ్చారని చెప్పి రాశారు. 1984లో పార్లమెంట్లో ఏ పార్టీకి కూడా 55 సీట్లు రాలా. ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే 30 సీట్లు వచ్చినాయి. అది లార్జెస్ట్ నంబరు అపోజిషన్ గ్రూప్స్లో. అందువల్ల ఉపేంద్ర గారికి ఎల్ఓపి స్టేటస్ ఇచ్చారు అని కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఒక ప్రెస్ మీట్లో కూడా అన్నారు. కానీ ఈ రెండు కూడా నిజాలు కాదు. ఎందుకంటే పి ఉపేంద్ర గారు అప్పట్లో రాజ్యసభ సభ్యుడు, లోక్సభ సభ్యుడు కూడా కాదు.
అప్పుడు టీడీపీకి ఎల్ఓపి స్టేటస్ ఇవ్వలేదు, అపోజిషన్ గ్రూప్గా మాత్రమే గుర్తించారు టీడీపీని. అదేవిధంగా 1994లో కూడా పి జనార్దన్ రెడ్డి గారిని అపోజిషన్ లీడర్గా గుర్తించారు, కానీ అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వలేదు. ఆయన కోర్టులో వేసిన దాంట్లో ఒక జనార్దన్ రెడ్డి గారిది మాత్రమే కోట్ చేశారనుకోండి. అయినా కూడా ఓవరాల్గా ఇప్పటిదాకా ఉన్నటువంటి కన్వెన్షన్ చూస్తే ఎక్కడా కూడా 10% మినిమం సీట్లు లేకుండా వారికి అపోజిషన్ లీడర్ స్టేటస్ రాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా కోర్టు ద్వారా రావడానికి ఏమాత్రం అవకాశం లేదు అనేది నా అభిప్రాయం. సార్, సాధారణంగా సామాన్య ప్రజలకి 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి అన్న విషయం తెలియదు, టెక్నికల్గా వాళ్ళకి తెలియదు కనుక. కానీ ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని ప్రజల్లోకి వెళ్ళాలి, సానుభూతి పొందాలన్న చూస్తున్నారనుకోవచ్చా? సానుభూతి పొందడం కంటే కూడా సరే ఎలాగూ ఈ ప్రభుత్వం చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంది నా పట్ల అనేటువంటి ఇమేజ్ ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, అదొకటి. దానికంటే కూడా అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా ఆయనకి అసెంబ్లీకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. ఎందువల్లంటే అపోజిషన్ లీడర్కి ఒక గుర్తింపు ఉంది. 1997లో శాలరీ అండ్ అలవెన్సెస్ బిల్ అని ఒకటి పెట్టారు. ఆ ప్రకారం ఎల్ఓపికి ఒక ప్రత్యేకమైన స్టేటస్ ఇచ్చారు. అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న వ్యక్తి ఒక మంత్రివర్గ సభ్యుడితో సమానం. అతనికి కొన్ని సౌకర్యాలు కల్పించారు, పిఏలు, పిఎస్లు, స్టెనోలు, వసతి ఉండటానికి, ఇలా కొన్ని ప్రత్యేకమైన గుర్తింపులు ఉన్నాయన్నమాట. వాటి కోసం తాపత్రయపడుతున్నాడు. ఎందుకంటే రేపు అసెంబ్లీకి వస్తే అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకపోతే ఆయన అడగగానే ఆయనకి మైకి ఇవ్వాల్సిన అవసరం స్పీకర్కి ఉండదు. అపోజిషన్ పార్టీ లీడర్గా ఎల్ఓపిగా కనుక గుర్తింపు పొందితే అప్పుడు ఆయన చెయ్యి పైకెత్తితే సాధారణంగా స్పీకర్లు అవకాశం ఇస్తారు ఎల్ఓపికి. కాబట్టి నాకు ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కావాలి అని అడుగుతున్నాడు. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఈయన చెయ్యి పైకెత్తినా కూడా స్పీకర్ గారు పట్టించుకోరు రేపు సాధారణ ఎమ్మెల్యే కనుక అయితే. అసలు సమస్య అది జగన్మోహన్ రెడ్డి గారికి. ముందు వరుసలో ఎల్ఓపిగా కూర్చోవాలి నేను, ఇప్పుడు ముందు వరుస కూడా కూర్చునే పని ఉండదు, ఎక్కడిస్తారో సీటు కూడా తెలియదు. ఆ అవమానాన్ని భరించలేకే ఆయన ఇంత విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.